ఆత్మకూరులో ఒక గుడ్లగోపు ఉంది. దానికి రాత్రిలోనే పని. దాని పని ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం నియోజకవర్గం సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించి వాడిని ఎత్తుకుపోయి లోపలేస్తే వాడి కోసం జగన్మోహన్ రెడ్డి రావాలనేది వాడి కోరిక. అది ఎట్టా జరగదు. వీడికెట్టా వైసీపీలో వీడిని అందరూ ఎలేస్తున్నారు. మరి ఈరోజు వాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావాలని చెప్పి ఆ గుడ్లగోపి ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేందో మాకు అర్థమే కావట్లా. వీడి మీద కేసులు కట్టింది, ఈ గుడ్లగోపి మీద కేసులు కట్టింది వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే 13 కేసులు కట్టారు. వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే 13 కేసులు కట్టారు. మరి వీడు గ్రీన్ ప్లే కర్ర కంపెనీ వాళ్ళతో రౌడీజం చేసి వాళ్ళు వీడి మీద 307 కేసు కట్టారు. వీడికి నాకు మొత్తం నేనే తోలేవాలి, మొత్తం ఇంకెవరు తోలకూడదు, మొత్తం నేనే తోలేవాలి అనే లోపలికి అది కంపెనీ వాళ్ళు అట్ట కుదరదయ్యా, అందరికీ ఇవ్వాలి, నువ్వు ఒక్కడికే ఇస్తే తోలలేరు అనే లోపలికి వీడు వాళ్ళ మీద రౌడీజం చేసి రౌడీలను పంపించి అక్కడ ఒక కేసు పెట్టించుకున్నారు వీళ్ళు గవర్నమెంట్లోని. మరి అవి డిపార్ట్మెంట్కి, ఎస్పీలకి, కలెక్టర్లకి వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు అతన్ని మందలిస్తే వాళ్ళు ఎస్పీలని, కలెక్టర్లని తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి, నానా బూతులు తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి ఈ గుడ్లగోపి. ఈ గుడ్లగోపి అంటే ఎవరో కాదు, చిలకూరు సత్యనారాయణ రెడ్డి ఈ గుడ్లగోపి. మరి ఇతనికి 14 కేసుల్లో 13 కేసులు పెట్టించుకుంది వాళ్ళ గవర్నమెంట్లోనే పెట్టించుకున్నాడు. మరి అదేవిధంగా ఇటీవల గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వీడు అనవసరంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని అనవసరంగా కొడితే మరి చట్టం తన పని చేసుకుంటూ పోవాలి కదా, దాని ప్రకారం ఇతని మీద కేసు కట్టడం జరిగింది. మరి అదేవిధంగా రోసనూరులో చెరువులో వీడు 40 లక్షల డీల్ కుదిర్చుకొని అక్కడ పోయి మట్టెత్తాలని చూశాడు. ఆ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి, అన్నీ కూడా మీకు ప్రెస్ వాళ్ళకి పంపిస్తాను. మరి అక్కడ స్థానికులు తిరగబట్టి వీడిని పంచి కూడా కొట్టారట్టు తరుముకున్నారు. మరి ఇవన్నీ ఇతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరు వలస పక్షిలో? నువ్వు కాదు వలస పక్షి, నువ్వు వలస గుడ్లగోపి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వచ్చావు వైసీపీలోకి. మరి నువ్వు వలస పక్ష, నువ్వు పెద్ద వలస గుడ్లగోపి చేరి మరి వేరే వాళ్ళని ప్రశ్నిస్తున్నావు ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు. మరి అది పోతే నా పేరు మీద ఒక లైసెన్స్ కూడా లేదు, బ్రాండ్ షాప్ లైసెన్సు. నాకు బ్రాండ్ షాప్కి ఎటువంటి సంబంధాలు లేవు. మరి వీడు ఆ వెంకట సుబ్బయ్య అనే వాడి పేరు మీద లైసెన్స్ ఉంటే, వెంకటరత్నం పేరు మీద లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ వాడిని భయభ్రాంతులకు గురి చేసి వీడు లైసెన్స్ తెచ్చుకొని నకిలీ మద్యం అమ్మటం జరుగుతూ ఉంది. మరి నువ్వు ఆ నకిలీ మద్యాలు అమ్మతా నీకు అధికారులు సపోర్ట్ చేయలేదని చెప్పి నువ్వు అధికారులని భయభ్రాంతులకు గురి చేస్తావు. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో అధికారులని భయభ్రాంతులకు గురి చేసినట్టే మాట్లాడుతున్నాడు, కానీ ఇతను సానుకూలంగా మాట్లాడటోలా, అధికారులని భయభ్రాంతులకు గురి చేసినట్టే మాట్లాడుతున్నాడు. మళ్ళీ అట్టపోతే నక్కలోళ్ళ స్థలం అన్నాడు. మరి ముండమోపి ఎదవా, నక్కలోళ్ళ స్థలం నువ్వే కదరా బాలరెడ్డికి తీర్చింది. అప్పుడు ముండమోపి ఎదవగా ఉన్నావు కదా నువ్వు, నీకు తెలీదా? నువ్వే కదా బాలరెడ్డికి పోలీస్ పికెటింగ్ పెట్టించి వైసీపీ గవర్నమెంట్లో నక్కలోళ్ళకి ఖాళీ చేయించి నక్కలోళ్ళ స్థలాన్ని నువ్వు వాళ్ళకి దారాదత్తం చేసింది నువ్వే కదా. ఆ రోజుల్లో కూడా నేను ఖండించాను కదా. మరి నక్కలోళ్ళ స్థలానికి నాకేరా సంబంధం? నువ్వు బాలరెడ్డి కాడ 50 లక్షలు 60 లక్షలు దొబ్బుకొని నువ్వు బాలరెడ్డికి సపోర్ట్ చేసావు. మరి దాని గురించి నాయుడుపేట జనాలు తెలియదు అనుకుంటున్నావా? సులూరుపేట నియోజకవర్గ జనాలు తెలియదు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు సత్యనారాయణ రెడ్డి నువ్వు? మళ్ళీ ఈయన క్రియేటబిలిటీ, మరి ఆయన నీ క్రియేటబిలిటీ మాకు తెలుసులే గుడ్లగోపి. నీ క్రియేటబిలిటీ కరోనా వచ్చినప్పుడల్లా నువ్వా నాకు ఫోన్ చేసి నాయనా నీకు తప్పు చేశాను నాయన, నీకు అన్యాయం చేశాను నాయన, నీకు వాస తగిలింది నాయన, నేను చచ్చిపోయేటట్టున్నాను నాయన, 2 టెంకాయలు కొట్టినమ్మా ఆయన పోలేరమ్మ గుడికాడని చెప్పి నువ్వు మాట్లాడింది లేదా నాత? నేను వచ్చి నీ కోసం పదవుల కోసం నేను వచ్చి నీ కాడ తిరిగానా? నువ్వు రాకముందు నుంచి నేను ఉన్నా. నీలాంటి ఎదవలు లుచ్చాలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి నచ్చారు కాబట్టి నిజాయితీ పరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు ఇలాంటి ఎదవల వల్ల. అది గుర్తుంచుకోవాలి నువ్వు. మరి నువ్వు మాట్లాడుతున్నావు నెలవల సుబ్రహ్మణ్యం గురించి. నెలవల సుబ్రహ్మణ్యం గారి కాలుగోటికి సరిపోతావా నువ్వా? నెలవల సుబ్రహ్మణ్యం గారి కాలుగోటికి సరిపోతావా? నీలాంటి లుచ్చాలని ఎంతమంది చూసుంటాడు జీపీ సార్ కానీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కానీ. ఏదైనా ఉంటే స్ట్రైట్గా రావాలి, అడ్డదిడ్డాలుగా రాకూడదు, అడ్డదిడ్డాలుగా మాట్లాడకూడదు.
పిచ్చి పట్టుంది నీకు, పిచ్చి పెట్టి అల్లాడుతున్నావు నువ్వు. మరి దేవుళ్ళు భూములు కొట్టేస్తావు నువ్వు. మరి ఫ్రీ హోల్డ్ చేసి ఎస్సీ ఎస్టీ భూములు ఫ్రీ హోల్డ్ చేసి ఎక్కడో అమెరికాలో ఉండే నీ కూతురు మీద రిజిస్ట్రేషన్ డాఫర్ కంపెనీ ఒకటి పెట్టి, ఆగ్రో కంపెనీ ఒక డాఫర్ కంపెనీ పెట్టావు. దాన్ని పెట్టి దాని మీద ఫ్రీ హోల్డ్ చేసిన భూములంతా కూడా నీ కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసావు. ఆ అమెరికా పౌరాలు. ఇవి నీ అవినీతి బాగోతాలు. పొర్లు కట్టలని ధ్వంసం చేసేస్తున్నావు. ఆ మట్టి అంతా వదిలేసావు. ఆ యొక్క చిలకూరులో ఇసుకంతా ఎత్తేసావు. ఆ తాలాయిపాడు నుంచి పెళ్ళకూరు నుంచి నీ గోష్టకి నీళ్లు కూడా నిలబడక పంటలు కూడా నాశనం అయిపోయినాయి అక్కడ. ఇదంతా పెళ్ళకూరు మండలం ప్రజలందరికీ తెలుసు. నిన్న అక్కడ పంచి ఓడ తీసేటట్టు కొట్టారు మొన్న 2024 ఎలక్షన్లో. మరి కూడా నీకు ఇంకా బుద్ధి రావట్లా. నీకేంటంటే వైసీపీలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉండే నిజాయితీ పౌరులంతా కూడా వీడు ఎప్పుడెప్పుడు వెళ్తాడా, ఎప్పుడెప్పుడు వీడు పోతాడా అని కూర్చో ఉన్నారు. మేము కాదు కూర్చో ఉండేది, వాళ్ళు కూర్చో ఉన్నారు. ఆడ చూడు నీ పని. సరేనా? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా గురించి, మా పార్టీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అర్హత ఉండాలి నీకు. నీ అర్హత తగ్గట్టు నువ్వు వెళ్ళాలి. నువ్వు ఊరికి అధికారులని నువ్వు తాటాక చెప్పుళ్ళు అధికారులు భయపిస్తే ఊరు భయపడే వాళ్ళు ఉండరు. చట్టం తన పని చేసుకోబోతుంది. నీ మీద గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి, మరి హ్యూమన్ రైట్స్లో కేసులు ఉన్నాయి. నా మీద ఒక్క కేసు కూడా, నెలవ సుబ్రహ్మణ్యం గారి మీద ఒక్క కేసు కూడా, మా జీపీ సార్ మీద ఒక్క కేసు కూడా, మా తెలుగుదేశం నాయకుల మీద అంతకన్నా ఒక కేసులు లేవు. మరి నీ మీద 14 కేసులు మీ గవర్నమెంట్లోనే కట్టారంటే నువ్వు ఎంత నీచపు ఎదవైతే కట్టారో అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నాగూరు మీరాస్వామి అని ఒక రెడ్డి గారు ఆ యొక్క నాగూరు మీరాస్వామికి స్థలం ఇవ్వడం జరిగింది. దాన్ని కబ్జా చేసి దాని పట్టా కూడా మార్చేసాడు ఇతను. మరి ఇతను నీతుల గురించి వేదాలు వలిస్తున్నట్టు ఈ నీతులు చెప్తా ఉన్నాడు. నీకు ఇప్పుడు పబ్లిసిటీ కావాలి మెయిన్. ఎందుకంటే నువ్వు ఇలా అరాచకాలు సృష్టిస్తే చట్టబద్ధంగా నిన్ను ఎత్తుకోపోయి జైల్లో వేస్తారు. కాబట్టి నీకు చట్టబద్ధంగా జైల్లో వేసినప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి చూడాలని నీ కోరిక. అదట్టా జరగదు. ఒకవేళ నువ్వు అంత ఇది చేస్తే నిన్ను ఎత్తుకుపోయి జైల్లో వేసేది కాకుండా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వేస్తారు. ఈ విషయంలో ఏం కాంప్రమైజే లే. నువ్వు పద్ధతి మార్చుకొని నీ వయసుకి తగ్గట్టుండు. మరి నేను ముసలాడు కాబట్టి నువ్వేమైనా 16 ఏళ్ళ బాలకుమారుడువా? నేను ముసలోడు అంటున్నాను అంటే నువ్వు ముసలోడు కాబట్టి 16 ఏళ్ళ బాలకుమారుడువా? ముసలోడు తగ్గట్టున్నావు నువ్వా? కాటికి కాలు ఉంటావు, భూమి మీదే ఉంటావా? ఉండవు కదా. నిజాయితీగా ఉండు, నీతిగా ఉండు. మరి ఆల్రెడీ నీకు పిచ్చుందని కూడా జనాలు చెప్తా ఉంటారు. పిచ్చి పట్టి గొర్రెలా తిరుగుతున్నావు అంట ఊరి మీద. నువ్వు రాష్ట్ర నియోజకవర్గం మీద నువ్వు గొర్రెలా ఏం చేస్తుందా? ముక్కులో కలిపెట్టుకుంటుంది, నోట్లో కలిపెట్టుకుంటుంది, ముక్కులో పెట్టుకుంటుంది, గుద్దలో నోట్లో పెట్టుకుంటుంది. అది కట్ చేసుకున్న తర్వాత అంటే ఆ విధంగా మాట్లాడతారు. నారా లోకేష్ గారిని, బాబు గారిని ఇంకా నీచంగా మాట్లాడారు. మరి ఈయన నాయకుడు సంజీవయ్య ఆయన ఏదో పెద్ద గాంధీ అంబేద్కర్ మాదిగా ఆయన ఇది చేస్తాడు. నాకు అర్థం కావట్లా. అయ్యా మీ నాయకుడు సంజీవయ్య గారు అంతా లేడీ డాన్లతోనే ఉంటాడు. అది మర్చిపోతే ఎట్టా? ఊరు మాకు డాన్లు లేవు నాయన. మీరంతా న్యాయ చరిత్ర ఉన్న రాజకీయ నాయకులే మీరు. ఉన్నాయా ఎన్ని ఫోటోలు కూడా, వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మొన్నటి వరకు ట్రోల్ అయినాయి. సూళూరుపేట నియోజకవర్గంలో ఒకరిని డాన్లు చేత్తో మర్డర్ చేసి అది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు మీ ముడ్డికాడ ఇంత పెట్టుకొని మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఎవరు చేస్తున్నారు? నువ్వు అక్రమ మద్యాలు చేస్తున్నది నువ్వు బెల్ట్ షాపులు అమ్ముతున్నది నువ్వు. మరి రాత్రి అనక 24x7 అమ్మాలనుకుంటున్నది నువ్వు. దాన్ని కుదరనట్లేదు అని చెప్పి అధికారులని నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. దాని గురించి మాట్లాడాము. మరి నువ్వు అక్రమాలు దుర్మార్గాలు చేస్తూ ఉంటే మేము మాట్లాడుకుంటా చూస్తూ ఉండాలా? తెలుగుదేశం పార్టీ మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్తో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని డిసిప్లిన్తో నడిపిస్తున్నాడు. కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. నువ్వు ఇదే విధంగా మాట్లాడుతూ పోతున్నావు అనుకో, నిన్ను అంబాటి రాంబాబుని ఏ విధంగా అయితే ప్రజలంతా వచ్చి వాడిని అంబటి రాంబాబుని ఏ విధంగా అయితే ఇచ్చేశారో నిన్ను కూడా ప్రజలు వచ్చి సూళూరుపేట నియోజకవర్గ ప్రజలంతా వచ్చి నిన్ను కూడా ధ్వంసం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకో.
ఏదైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. పనికి మాలేదవా చెప్పులు చేస్తుంటావు, మేము చేయని తాటాకి చెప్పులు. మేము ఏదన్నా కూడా సీరియస్గానే చేస్తాం. నువ్వు గతంలో రాకేష్ రెడ్డి అనేవాడిని పిల్లోడిని చెట్టుకి తీసి కొట్టినప్పుడు నీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఏరా బుద్ధి లేని గాడిద పసిపెట్టని చెట్టుకి గట్టి కట్టావంటరా నువ్వు అని చెప్పి నా భయానికి నువ్వు ఫోన్ ఎత్తలా. నువ్వు నీకు రికార్డులు కూడా పెట్టా నేను. దమ్ముంటే రారా ఈసారి కొడుతూ చూద్దాము, నీ తాట పెరికేస్తానని. నువ్వు అది మర్చిపోతున్నావు. నువ్వు అందితే జుట్టు లేదంటే కాళ్ళు. నీ పనికి మాలిన రాజకీయం నిన్ను ఎప్పుడెప్పుడు నువ్వు పోతావా అని ఎదురు చూస్తున్నారు ఆ పెళ్లకూరు మండలం నియోజకవర్గ ప్రజలంతా కూడా. పెళ్లకూరు మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఎంతమంది గోష్ఠ పెట్టుకుంటారా స్వామి. నిన్ను పెద్ద అయినా నిన్ను గౌరవంగా పిలవాలన్నా కూడా మనసుకి నచ్చట్లా. మా నాయకులు మాకు సంప్రదాయం నేర్పించారు. కానీ నువ్వు అంబట్టి రాంబాబు గాడిదెంతో నువ్వు కూడా అంతే. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.